ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకు స్వాగతం. వంట చేయడం ఒక కళ. ఆ కళలో ఆరితేరిన వాళ్ళే బామలు. బామ చేతి వంట రుచి చూసారంటే ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సిందే. మరి ఈరోజు బామ చేతి వంటలో మంచి రుచికరమైన వంటలు నేర్చుకుందాం. ఆ వంటలు ఏంటో ఎలా చేయాలో మా బామ గీతాంజలి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ బామ్మ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. అయితే బాగున్నా. బామ్మ, నేను ఒక సినిమాకి వెళ్ళాను నిన్న, తెలుసా? ఏ సినిమాకి వెళ్ళా? పేరు చెప్పాను కానీ కథ చెప్తాను. నీతో ఈవేళ వంట చేయిస్తాను. పద, నేను అస్సలు వంట చెప్పను. పద, నీ పని చెప్తాను. ఏంటి నవ్వుతున్నావు? నేను వంట చేయడానికి వచ్చాను. 32 పళ్ళు బయట పెట్టి నవ్వుతావు. ముందు వంట చేయాలి నేను అర్జెంట్. సరే, ఏమంటే చేద్దాం? చాలా చికాగ్గా ఉంది చెప్తున్నాను. ఎందుకు? నువ్వు పిచ్చి పిచ్చి కథలని చెప్పి నా మైండ్ అంతా పాడు చేసావు. నేను అర్జెంటుగా వంట చేయాలి. ఓకే, పొయ్యి వెలిగించు, ఆ గిన్నె ఇక్కడ పెట్టు. అంతకన్నా ముందు నువ్వేమంటే చేస్తున్నావు చెప్పు. అరటికాయ, బెల్లం. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, బెల్లం, నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ పొడి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, చింతపండు పులుసు, ఉప్పు, కారం, బియ్యపిండి. ఏం చెప్పావు బామ్మ? సరే, మరి ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేయనా? ఇప్పుడు నూనె వేస్తున్నాం. వెయ్యి. నేనేమైనా వెయ్యి. సరిపోద్ది. ఇది వెయ్యి. ఆవాలి. నూనె కాగలు కదా మరి. కాగిన తర్వాత వెయ్యి. ఓకే, నీ చేతితో చేయిస్తాను వంట ఇవాళ. సరే. అస్తమాన్ నా చేతితో చేసి నాకు చేతుల మీద ఇలా అలా పడిపోతున్నాయి అంట. అవును, కానీ అరటికాయ బెల్లం కూరకి ముందు ఏమన్నా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలా? ఇవన్నీ రెడీ చేసి పెట్టాను కదా. ఏం చేయాలి? ఇవన్నీ చింతపండు పులుసు, అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టాం. ఇవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అన్నీ పెట్టాం కదా. ఓకే ఓకే, మళ్ళీ అడిగిందే అడుగుతావు. అదే మరి. సరే, ఆవాలు వేస్తా. మామూలుగానే కాదు నువ్వు అసలు. చీవటపకాయ వెయ్యి. వెయ్యి. ఆవాలు వేసి కొంచెం తగ్గించేయమ్మా. జీలకర్ర ఇంకో చేస్తే తినలేవు మళ్ళీ. సరే, ఆయిల్ వేడిన తర్వాత అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా. ఓకే, దీనికి పద్ధతిగా ఎంత పడుతుంది అనేది ఒక క్యాల్కులేషన్ ఉండాలి. అర్థమైందా? సరే, ఫస్ట్ ఏ వేయాలి? కరివేపాక, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసేసాం. పచ్చిమిర్చి చాలు. మరి కారం వేస్తే తినలేము, ఓవర్ వేసేస్తున్నావు నువ్వు. ఇంగువ అంతేనా? కొంచెం ఎక్కువ వేసామంటే అసలు నోట్లో పెట్టాలి. చాలు. ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం? ఉల్లిపాయ ముక్కలు. కరెక్ట్గా చెప్పలేదు అనుకో, ఈ పంచమి ఇలా గిలిదా మరి. ఉల్లిపాయ ముక్కలు అంటుంది ఇంకా పెద్ద వేసేయి. గుడ్, బాగానే వేసావు. తాగి పసుపు. ఉల్లిపాయ ముక్కల తర్వాత పసుపు. చాలా కొంచెమే, ఇంకొంచెం వేయాలా? వద్దు, తగ్గించు. చాలు, లేదా పసుపు కూర అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తాం? కలిపి ఇదేంటిది? చింతపండు పులుసు మొత్తం వేసి ఒక పక్కన కొంచెం ఎక్కువ పడింది అనుకో, కొంచెం పుల్లగా ఉంటుంది. అంతకంటే ఏమైపోతుంది? పెద్ద వేసైనా అని అడగడం ఎందుకమ్మా? ఎంత సరిపోతుంది ఏంటి మనకు తెలియదు కదా క్వాంటిటీ. చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా ఉడికింది. నీళ్ళు కాకుండా వేయాలా? అవును. ఓకే, అరటికాయ అందులోంచి ఒక నీరు చుక్క పడిందంటే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను ఇప్పుడు సరే, బాగానే చేస్తుంది. కలుపు. ఈ అరటికాయ ముక్కలు మనం పసుపు వేసి ఉడకబెట్టుకున్నామా? అవును. ఉప్పు వేయాలా? ఇదిగో మళ్ళీ ఉప్పు వేయాలా అంటే నాకు కోపం వస్తుంది. చాలా చాలే, ఎక్కువ వేస్తే నువ్వు తినలేవు చెప్తున్నాను. నేను తిన్నాను ఎక్కువ అయితే. వేసుకో. ఉప్పు వేసేసాం. ఇప్పుడు ఏం వేస్తున్నావు?
కారం వేసుకో. ఇట్లా జల్లి ఎట్లుందా పొజిషన్ చూసుకో. ఓకే కొంచెం ఎక్కువ కనిపించింది అనుకో తగ్గింది. సరే. ఒకవేళ వెయ్యాలనుకుంటే ఒక 2 స్పూన్లు తగిలించు. వేస్తావా? చాలా, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి వేసాం కదా, 2 వేసాం కాబట్టి బాగా అర్థం వచ్చింది, బాగా తెలిసిపోయింది. చాలు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? చేతిలో బెల్లం ఉంది, వేసుకో. ఎంత వేయాలి? స్పూను. స్వీట్ అయిపోతుందేమో మళ్ళీ. వెయ్యి. చాలా, కొంచెం ఇంకొంచెం. అలా ఇక్కడ చూస్తుండాలి, ఇక్కడ చూస్తుండాలి. బెల్లం కూర అయిపోద్ది మొత్తం. వద్దు. సరే. నువ్వు నేను అరటికాయ బెల్లం చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరూ తినాలి ఈ కూర. నువ్వు బెల్లం వేసేసావు అనుకో, ఇది బెల్లం కూర అవుతుంది, అరటికాయ కూర అవుతుంది. అవును, మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుంది కదా. అవును. చూడు ఇప్పుడు ఎంత బాగుందో. కానీ అరటికాయలు ఉడకాలంటే టైం పడుతుందని నా అభిప్రాయం. ఎంత బాగున్నది ఈ కూర, ఎంత బాగున్నది. బియ్యం పిండి వేనా? ఆహా, ఎందుకు? నీళ్ళు పోయి ఫస్ట్. ఓకే. ఎంత బాగా చేస్తుంది కూరని. ఎంత బాగున్నది, ఎంత బాగున్నది ఈ కూర, ఎంత బాగున్నది. అరటికాయ బెల్లం ఆకు. ఆకు చాలా. చాలు, కలుపు. నువ్వే కలుపు, నేను ముట్టుకొని వాడి వంట. కలుపు. నీళ్ళు పోసామా? ఎందుకంటే అరటికాయలు ఉడకాలి కదా. 2 minutes మూత పెట్టి. ఓకే, మూత పెట్టి. అంతే. చాలు కదా. గుడ్, వెరీ గుడ్, బాగా చేసాం. అరటికాయ బెల్లం కూర రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ బెల్లం కూర కావలసిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బియ్యం పిండి, బెల్లం, చింతపండు పులుసు, ఇంగువ, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి, కారం, పసుపు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తరువాత పసుపు, చింతపండు పులుసు, అరటికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పిండి వేసి నీళ్లు పోసి బాగా కలిపి మూత తీసి అందులో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, అరటికాయ బెల్లం కూర రెడీ.